నిజామాబాద్ గాంధీగంజ్ మార్కెట్ల హోల్సేల్ రీటైల్ వ్యాపారుల మధ్య లొల్లి నడుస్తుంది. ఏ గ్రేడ్ లైసెన్స్ దారులు హోల్సేల్ లా కాకుండా రీటైల్ సేల్స్ చేస్తుండటంతో వివాదం మొదలైంది. ఏళ్లుగా ఇదే తరిక్లా వ్యాపారాలు చేస్తున్నామని చెప్తున్నారు ఏ గ్రేడ్ వ్యాపారులు. రీటైల్ వ్యాపారుల మాదిరిగా ఏ గ్రేడ్ వ్యాపారులు దందా చేస్తే ఊరుకునేది లేదంటున్నారు బి గ్రేడ్ వ్యాపారులు. ఇది నిజామాబాద్ లో ఉన్న గాంధీగంజ్ మార్కెట్. గీడ 60 మంది హోల్సేల్, 130 మంది రిటైల్ వ్యాపారులున్నారు. ఏళ్ల సంధి గేళ్లు ఇక్కడనే కూరగాయలు అమ్ముతున్నారు. 2001లో మార్కెటింగ్ శాఖోళ్లు హోల్సేల్ వ్యాపారులకు ఏ గ్రేడ్, రిటైల్ దారులకు బి గ్రేడ్ లైసెన్సులు ఇచ్చిర్రు. నిబంధనల ప్రకారం ఏ గ్రేడ్ వ్యాపారస్తులు రైతుల నుంచి కూరగాయలు కొని బి గ్రేడులకు అమ్మాలి. అయితే ఈ మధ్య ఏ గ్రేడ్ లైసెన్స్ దారులు హోల్సేల్ కు కాకుండా రిటైల్ సేల్స్ కూడా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. కొందరు వ్యక్తులను పెట్టుకుని అక్కడే ఈ వ్యాపారాలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. తమ దుకాణాల ముందు వేరే వాళ్లకు అవకాశం ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనికి రోజుకు 200 నుంచి 300 దాకా కిరాయి కూడా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే హోల్సేల్ వ్యాపారులు రిటైల్ దారులకు కూరగాయలు అమ్మకుండా నిలిపివేసిర్రు. దాంతో ఇప్పుడు ఈ పంచాయతీ మార్కెటింగ్ అధికారుల దగ్గరకు పోయింది. ఏ తప్పు చేయడం లేదంటున్నారు ఏ గ్రేడ్ వ్యాపారస్తులు. 17 ఏళ్ల సంధి తాము గిక్కనే గిదే తరిక వ్యాపారాలు చేస్తున్నామని చెప్తున్నారు. కావాలని తమ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు ఏ గ్రేడ్ వ్యాపారులు. అది తప్పు సార్. 1 కిలో 2 కిలోలు లేదు. ఆల్రెడీ 3 కిలోలు 5 కిలోమే జోకుతున్నాము. 2 కిలోల నుంచి 3 కిలోల నుంచి 5 కిలోలు. కానీ ఈ కిలో అనడం మాత్రం లేదు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే మేము ఇక్కడ అమ్మద్దని వాళ్ళ డిమాండ్స్. వాళ్ళు వస్తారా ఒక సంచులు కొనుక్కోరు. మా దగ్గర వాళ్ళు 10 కిలోలు 5 కిలోలు వాళ్ళు గ్రేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గర చిల్లరనే కొనుక్కుంటారు. ఇట్లా మేము ఇక్కడ చిల్లర ఇట్లా పోయి అమ్మకపోయినా పడితే అయితే అది ఏమైపోతుంది అంటే మేము ఇక్కడ 5 రూపాయలు అమ్మేది వాళ్ళు మేము ఇక్కడ పోయకపోతే వాళ్ళు 10 రూపాయలు అమ్మచ్చు, 15 రూపాయలు అమ్మచ్చు, 20 రూపాయలు అమ్మచ్చు. 17 ఏళ్ళ నుంచి నడవంది. ఈ 2-3 రోజుల నుంచి ఎందుకు వాళ్ళకి మా మీద ఇంత కసి? రిటైల్ కూరగాయలు అమ్ముతున్నటువంటి ఆరోపణలు ఏదైతే అంటున్నారో కేవలం ఇక్కడ గ్రేడ్ 1 లైసెన్స్ పొందిన వాళ్ళు బండ్లపై గల్లీ తిరుగుతూ బండ్లు అమ్మే వాళ్ళకు గల్లీ ప్రాంతాల్లో 5 కిలోలు 4 కిలోలు 3 కిలోల చొప్పున అమ్మడం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తుండ్రు. సరే మీ బండ్ల వాళ్ళకైతే ఇప్పుడు బండ్ల అమ్మేటోడికి వాడు 10 కిలోలు వంకాయలు పోసుకుంటాడు, 5 కిలోలు దొండకాయలు పోసుకుంటాడు, ఇంకా 5 కిలోలు 10 కిలోలు తీసుకుంటాడు బండ్ల తొప్పుడు బండ్ల అమ్మేవాడు. చాలా విరుద్ధం అనే విషయం నేను వాళ్ళకు సూచనప్రాయంగా చెప్తున్నాను. హోల్సేల్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్లకు కిలో 2 కిలోల చొప్పున కూరగాయలు అమ్ముతున్నారని చెప్తున్నారు రిటైల్ వ్యాపారులు. కమిషన్ ఏజెంట్ల లెక్కనే ఉండాలి గానీ రిటైల్ వ్యాపారులాగా దందా చేస్తే ఊరుకునేది లేదంటారు. గత 18 సంవత్సరాల నుంచి మేము కూరగాయలు అమ్ముతున్నాము. కమిషన్ ఏజెంట్ లాగానే ఉండాలా. ఇక్కడ ఏం జరుగుతుందంటే కమిషన్ ఏజెంట్లు ప్రొద్దున వచ్చి మాలు రైతులకు బీటీ చేయకుండా ఏది కుంభకోణమై వాళ్ళు అమ్ముతుండ్రు. మాకు బి క్లాస్ వాళ్ళు నష్టపోతున్నాం. మేము ఏం కోరుతున్నాం వాళ్ళకు ఒకటే మాట, కమిషన్ ఏజెంట్లు లాగానే ఉండాలా. రీటైల్ మాత్రం పోయొద్దు. మా బాధ అంతే. వాళ్ళ గురించి ఎటువంటి స్పందన ఇచ్చేస్తలేరు మాకు. మేము గత నెల 14వ తారీఖు నాడు మా యొక్క లెటర్ మా సంఘం తరఫు నుంచి సంజయ్ సార్ గారికి మా డిమాండ్ ఒక లెటర్ వినతి పత్రం ఇచ్చాము. లెటర్ ఇవ్వడం వలన వాళ్ళు మా మీద కక్ష సాధింపు పెట్టుకొని మాకు పోయిన 9వ తారీఖు నుండి కూరగాయలు ఇవ్వడం మానేశారు. ఈరోజు 6వ రోజు మేము బంద్. దీని విషయంలో గాంధీగంజ్ లో జరిగే కూరగాయలు హోల్సేల్ వ్యాపారాన్ని శ్రద్ధానంద్ గంజ్ కు మార్చాలనుకుంటుండ్రు మార్కెటింగ్ అధికారులు. దగ్గర 30 లక్షలతోటి గాడ దుకాణాలు కట్టిర్రు. గాడికి పోనీకి ఒప్పుకుంటలేరు హోల్సేల్ వ్యాపారులు. ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చినమంటారు మార్కెటింగ్ కమిటీలు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ మార్కెట్ యార్డుకు అనుబంధంగా ఉన్నటువంటి గాంధీగంజ్ కూరగాయల మార్కెట్ సుమారు ₹1 కోటి అంచనాలతో నిర్మించడం జరిగింది. వారి యొక్క వ్యాపారానికి అనుగుణంగా ఉన్నది కాబట్టి మేము వారికి ఆ కమిషన్ ఏజెంట్లను తరలించడానికి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడికి రావడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటటువంటి విషయం కూడా ఇంకా మా దృష్టికి రాలేదు. కొంత సమయం ఇచ్చినా తీసుకున్నప్పటికి కూడా వారిని తప్పనిసరి ఇక్కడికి మార్కెట్ యార్డ్లోనికి తరలించడం మా యొక్క బాధ్యత అని. ఏ బి గ్రేడ్ లైసెన్స్ దారుల మధ్య లొల్లి నడుస్తూనే ఉంది. అధికారులు జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని అంటుండ్రు రైతులు.